నంద్యాలలో దొంగలు కొత్త పద్ధతిలో దోచుకోవడం మొదలుపెట్టారు. సిరివేళ్లకు చెందిన కవిత అనే మహిళ నంద్యాలకు వెళ్తుండగా ఆటోలో చోరీ చేశారు. ప్రయాణికుల్లా నటిస్తూ మహిళ బ్యాగ్లోని బంగారం 15,000 నగదును ఇద్దరు మహిళా దొంగలు కాజేశారు. దాంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక్కడ వాళ్ళకు నాకేం టచ్ లేదు. ఇక్కడ ఐలూరు వరకు ఉన్నాయి సార్, ఐలూరు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు ఆడేళ్ళు ఐలూరు దాటినాక పత్తి మిల్లు ఉంది కదా, పత్తి మిల్లు ఉంది సార్. ఆ పత్తి మిల్లు కాడ ఎక్కినారు. నేను ఈ వారికే కూర్చునేదాన్ని, మా ఊరి మెట్టకాడ నుంచి ఈ వారికే కూర్చునేదాన్ని. జరగక అంటే కొంచెం జరిగినాయి. నాకు ఇట్లా దోపిడీ జరిగేది నాకు తెలియదు సార్. అంతవరకు ఐలూరు వరకు ఉన్నాయి, సొమ్ములు ఉన్నాయి, డబ్బు ఉన్నాయి, పర్సు ఉండేది, అన్నీ ఉన్నాయి. చూసుకుంటూనే ఇచ్చినాడు వరకు. నూనెపల్లెల నుండి వాళ్ళు దిగినారు. ఈ దీనిలో బ్రిడ్జి బొమ్మతోత్రం బ్రిడ్జి కాడ నుంచి స్విచ్ లేవు సార్. రిటర్న్ ఆటో పోయినా వాటికి పోయేదానికి వాటికి అది కొత్తిమిల్ల కాటికి సీసీ కెమెరాలో